హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త స్ట్రక్చర్ అనేది నేర్చుకుందాం. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి యూజ్ టు. ఈ యూజ్ టు స్ట్రక్చర్ ఎప్పుడు ఉపయోగించాలి తెలుసుకుంటే, గతంలో మనం అలవాటు ప్రకారంగా ఆ పని చేసి ఇప్పుడు ఆ పని చేయకుండా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, గతంలో ఆ పని మనం అలవాటు ప్రకారంగా చేస్తూ ఇప్పుడు ఆ పని మనం చేయకుండా ఉండాలి. అప్పుడే ఈ స్ట్రక్చర్ ఉపయోగించాలి. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి యూజ్ టు. మరి దీన్ని ఎలా చెప్పాలి? దీని ఫ్రేమ్ ఏంటి చూసుకుంటే, సబ్జెక్ట్ తర్వాత యూజ్ టు తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. సబ్జెక్టు ప్లస్ యూజ్ టు ప్లస్ V1. చూద్దాం. నేను గతంలో మాంసం తినేవాడిని అంటే అర్థం ఏంటి? గతంలో మాంసం తినేవాడిని, ఇప్పుడు నేను తినడం లేదు. వాళ్ళు గతంలో నన్ను కలిసేవాళ్ళు, వాళ్ళు గతంలో నాకు సహాయం చేసేవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు నాకు సహాయం చేయట్లేదు. ఆమె గతంలో పాటలు బాగా పాడేది అంటే ఇప్పుడు పాడట్లేదు. అతడు గతంలో క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు ఆడట్లేదు. అంటే గతంలో ఒక పని మనం తరచుగా చేస్తూ ఆ పని ఇప్పుడు మనం చేయకుండా ఉండాలి. నేను బాగా క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే ఏంటి? నేను క్రికెట్ ఆడేవాడిని అని అర్థం, ఇప్పుడు ఆడట్లేదు. వాళ్ళు గతంలో బాగా చదివేవాళ్ళు, అప్పుడు దే యూజ్ టు స్టడీ వెల్ అని చెప్పాలి. అంటే బాగా చదివేవాళ్ళు అని అర్థం. అతడు గతంలో మాంసం తినేవాడు, ఎలా చెప్పాలి? హీ యూజ్ టు ఈట్ మీట్ అని చెప్పాలి. హీ యూజ్ టు ఈట్ మీట్ అంటే మాంసం తినేవాడు అని అర్థం. ఆమె గతంలో చెస్ ఆడేది అంటే ఏంటి? ఆమె గతంలో చెస్ ఆడేది, ఇప్పుడు ఆడట్లేదు. అంటే షీ యూజ్ టు ప్లే చెస్ ఇలా చెప్పాలి. గతంలో ఏదైనా ఒక పని మనం అలవాటు ప్రకారంగా చేస్తూ ఇప్పుడు ఆ పని మనం చేయకుండా ఉంటే యూజ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి.